जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदेव दत्ता. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారము, చాలా గోప్యమైన విషయము మనం తెలుసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోస్ చేసుకునే ముఖ్య ఉద్దేశము జ్ఞాన సముపార్జన చేసుకోవాలి, ఫస్ట్ ఉద్దేశం. రెండవది దత్తయోగ సాధన చేసి మన జన్మ సార్థకత చేసుకోవాలి. మూడవది మోక్షం పొందాలి. దీనికి సంబంధించిన జ్ఞాన సముపార్జనే ఈ వీడియోల సారాంశమే ఇది. ఓపిక కొద్దీ మీరు వీక్షించి ఆ దత్త ప్రభు, ఆయనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, ఆయన కృపకు పాత్రులయ్యే ప్రయత్నం చేయగలరు. ఇది ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో మనం చేసుకుంటున్న వీడియోస్. అలాగే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వాదంతో మనకు సమకూరుస్తున్న ఈ సమాచారము టెలిపతి ద్వారా మనకు తెలపడం జరుగుతున్నది. దాని ద్వారానే మనం వీడియోస్ చేసుకోవడం జరుగుతున్నది. ఇది అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఆ తండ్రి ఆయనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము, ఆయన తత్వము తెలుసుకునే కొరకే మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్క జీవి ఎన్నో జన్మల నుంచి తప్పిస్తూ ఉంటుంది. మనం అందులో భాగంగానే అది ఏంటి అనేది పూర్తిగా ఒకరికి సేమ్, అంటే ఇద్దరికి సేమ్ అనే అనుభవాలు రాకుండా ఉంటాయి. కాబట్టే ఆ తండ్రి మనకు తెలుపుతున్న ఈ సమాచారాన్ని మనము ఒక్కొక్క వీడియోస్ ద్వారా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాము. అలాగే తండ్రి నిరాకార తత్వము, అందుకనే మనము నిర్గుణ పాదుకలకే పూజ చేసుకోవాలి. నిరాకార తత్వంని అర్థం చేసుకున్నప్పుడే జ్ఞానము ఎక్కువ వస్తుంది. జ్ఞానముతోనే మనం చేసుకున్నవి అన్ని దూరం అయిపోతాయి. వాటిని మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకుంటున్నాము. అన్ని దూరం అయిపోయి మంచి దారిలో వెళ్తూ ఉంటారు జ్ఞాన సముపార్జన చేసుకున్నవారు. ఇది సత్యమైన వ్యవహారం, సత్యమైన విషయం. అయితే ఆ తండ్రి మనకు ఇస్తున్న ఈ సమాచారాన్ని జాగ్రత్తగా ఓపికగా తెలుసుకొని ముందుకు వెళ్ళే, మీరు కూడా ముందుకు జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయగలరు. అందులోనే భాగంగానే ఈ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఆ తండ్రి చెప్పినప్పుడే మనము వీడియోస్ చేసుకోవడం జరుగుతున్నది. అలాగే ఇంకో విషయము, మనము ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతోనే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రధాన అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ప్రాజ్ఞా పాఠవాలు నడుస్తున్నాయి. కాబట్టే మనకి ఇంతమంది సమాచారము చేసుకునే అదృష్టం కలుగుతున్నది. దత్తార్పణం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఎన్నో వీడియోస్ చేసుకుంటున్నాము. నాకు మిగతాది చెప్పే అంటే అర్థము నేను కూడా అర్థం చేసుకోవాలండి. నేను కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి టెలిపతి ద్వారా చెప్పించినంత మాత్రం నా జ్ఞానం కాదు, అది ఆయన ఇచ్చిన జ్ఞానమే నేను చెప్తున్నా. మళ్ళీ నేను వీడియోస్ అన్ని నేను కూడా వింటూ ఉంటా తండ్రి ఆశీర్వాదంతో. అయితే ప్రశాంతంగా మనం వీడియోస్ అలా వింటూ ఉంటే అందులో పెద్ద పెద్ద విషయాలు దొరుకుతూ ఉన్నాయండి, మంచి మంచి విషయాలండి. అందులో ఒక విషయం నేను మీకు, ఇది యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణమే అది. నాకు టాపిక్ కూడా తెలియదు, నేను కూర్చున్నా. దత్తార్పణం ఏంటంటే, ఒక వ్యక్తికి, ఒక మానవుడికి, అంటే మిగతా జీవులకు ఈ అవకాశం ఉండకపోవచ్చు, ఉండదు. ఒక వ్యక్తికి ఉద్ధరింపబడాలి, నేను ఉద్ధరించుకోవాలి, నేను ఒక సాధన చేసుకోవాలి, నేను సాధకుడిగా మారాలి, నేను ధ్యానంలోకి రావాలి ఆఖరికి అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది దత్తప్రభులు పరశురాముడికి తెలిపిన విషయం అది. అందులో ఆల్రెడీ వీడియో ఉంది, మనం పెట్టినాం. దాంట్లో అది
అంటే డిస్కషన్లో వారిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్లో జరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయమని దత్తప్రభు ఆశీర్వాదంతోనే నన్ను ఈరోజు వీడియో చేయమని చెప్పినాడు అనుకుంటా. దత్త ఆడపను కృతజ్ఞత తండ్రి. అయితే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవానంటే నాకు అర్థమైందని చేస్తున్నాను. దత్త ఆడపను పెద్ద పండితునే కాదు నేను. అందులో ఏముంటుందంటే పరశురాముడు అడుగుతాడు, తండ్రి నేను ఇంతకుముందు చాలా చేసినా, అంతకుముందు దేవి భాగవతం చదివినా, ప్రతి గ్రంథాలు చదివినా, నేను ఎన్నో చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు సాధన చేయాలి, నాకు పురోగమానం వెళ్ళాలి అంటే నేను మోక్షానికి దారి తీసే సాధనలను చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి అన్న ఆలోచన నాకెందుకు రాలేదు అంతకుముందు అని అడిగింది. అప్పుడు దత్తప్రభు అంటే ఈ పరశురాముడు ఎవరు? ఆ జగన్మాత రేణుకామాత పుత్రుడు. ఆయనకు జ్ఞానోపదేశము ఎలా అయ్యింది, పరశురాముడికి జ్ఞానోపదేశము ఎలా అయ్యింది అనే విషయమే ఇందులో ఉంటే మన టాపిక్ అదే అండి. పరశురాముడికి జ్ఞానోపదేశం ఎలా అయ్యింది, దత్తప్రభు దానిని జ్ఞానోపదేశం ఎలా చేశాడు అర్థం. ఓకే, దత్తార్పణ. అయితే మనము తమిళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. అయితే ఇది జరిగినప్పుడు దత్తప్రభుని అడుగుతాడు పరశురాముడు. అయితే పరశురాముడికి ముందు ఏం జరిగిందంటే, ఆయన దత్తప్రభు దగ్గర ఉండి 12 సంవత్సరాలు దీక్ష తీసుకొని మహేంద్రగిరికి వెళ్ళి, ఇది మనకు తెలుసు కదా, మహేంద్రగిరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నాడు 12 సంవత్సరాలు. ఆయన ఏం అర్థం కాదు. అరే నేను ఏం చేసినా ఎందుకు అర్థమైతలేదు అని అన్నప్పుడు వస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక ప్రయాణం జరుగుతూ ఉంటే ఒక అవధూత కలుస్తాడు. అవధూత ఆయనకు జ్ఞానబోధ చేస్తాడు. ఆత్మ జ్ఞానం అర్థం కాదు. నాకు మళ్ళొక్కసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు గురుగారు అని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, ఇక నేను చెప్పేది ఏం లేదు, నేను చెప్పేది అన్ని చెప్పేసినా, మీరు ఇంకా తెలుసుకోవాలంటే దత్తప్రభును శరణు వేడండి, ఆయనే చెప్తాడు మీకు అన్నాడు. దత్తప్రభును శరణు వేరుడు ఏంటి, నేను దత్తప్రభు దగ్గరనే ఉన్నా కదా, అంటే దత్తప్రభే అంత పెద్దవాడా, నాకు తెలియదు అని చెప్పి తొందరగా దత్తప్రభు దగ్గర వచ్చి పాదాలు పట్టుకొని, తండ్రి నాకు అర్థమైతే లేదు, ఇలా జరిగింది అని మొత్తం ఇలా మధ్యలో జరిగిన సంవాదం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు దత్తప్రభు సరే మంచిది చెప్తా అని చెప్పి ఈ జ్ఞాన యోగము స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి ఆ జ్ఞాన యోగములే మనం పార్ట్ వైజ్గా వీడియోస్ చేసుకుంటున్నాం. ఎవరికి అర్థం కాక అది ఏదో నార్మల్ వీడియోస్ అనుకొని చూడలేకపోతున్నారేమో, మళ్ళీ ఒక్కసారి వీక్షించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కరికి. ఆ జ్ఞాన యోగములనే అప్పుడు అడుగుతాడు పరశురాముడు, నాకు ఇంతకుముందు రాని ఆలోచన, జ్ఞానం సముపార్జన చేసుకొని ముందుకెళ్ళాలి, నా జన్మ సార్థకత చేసుకోవాలి అన్న విషయం ఇప్పుడెందుకు వచ్చింది తండ్రి అని దత్తప్రభుని అడిగితే, దత్తప్రభు చెప్పిన పెద్ద సత్యం ఏంటంటే, సత్సంగం వల్ల వచ్చింది బిడ్డ నీకు అని చెప్తాడు. సత్సంగం అంత గొప్పది. ఒక సత్పురుషుని దర్శనం వల్ల, ఆయనతో సత్సంగం చేయడం వల్ల, అంటే ఒక పరమాత్మని గురించి, త్రిపుర రహస్యం అంటే త్రిపురాదేవి గురించి మీరు మాట్లాడుకున్నందుకే నీకు ఎర్రత వచ్చింది బిడ్డ అని చెప్తాడు. ఇంత విధ రహస్యం ఉంది. జ్ఞానోదయం ఎలా అయిందంటే అలా. పరశురాముడికి జ్ఞానం తీసుకోవాలని ఎందుకు అనిపించిందంటే ఇది కారణం. అంటే సత్సంగం. ఇంత విధ విషయం ఉంది ఇందులో. మనం అనుకుంటాము ఏదో కొంత తెలిసింది మనకు ఇంతే అనుకుని. ఇంకో విషయం ఏంటంటే, పరశురాముడికి దత్తప్రభులు జ్ఞానోపదేశం చేస్తున్నాడు జ్ఞాన మార్గంలో. అందులో ఆత్మ దర్శనం అవుతుంది, పరోక్ష జ్ఞానం అవుతుంది, ఇవన్నీ వస్తూ ఉంటే మనము ఇదంతా వాటిసే అర్థమవుతలేవు, ఇదేంటి అనుకుంటాం. కానీ కాదు, అదే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే. అందుకే ఓపికగా ఆ వీడియోస్ చూడండి. మనం కూడా చేసేది ఇది కమర్షియల్ ఛానల్ కాదండి. దత్తప్రభు సేవ కొరకే మనం ఏర్పరచుకున్న ఛానల్ ఇది. అందుకే మనం చేస్తున్నాము. మీరు అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తూ ముందుకు ఈ ఛానల్లో అని కాదు, ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? మీకు తెలిసిన వారికి, ఎవరినైనా కనీసం మనం ఉద్ధరించాలి, ఎవరు వీళ్ళు చేస్తే బాగా అవుతారేమో అనుకున్న వారికి అప్పచెప్పండి. ఈ వీడియోస్ చూపెట్టండి. వాళ్ళు చూస్తే కొంత ఎవరికి ఎంత అర్థమవుతుందో అంతే అర్థమవుతుందండి. దాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఒకవేళ మీకు అవకాశం ఉంది, మీ అదృష్టం ఉంటే మీరు చేస్తారు. ఇది విషయం అండి. ఈ వీడియోలు ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇది ఆ విషయాలన్నీ వీడియోలన్నీ చాలా స్కిప్ అయిపోతున్నాయి, మంచి విషయాలు ఉన్నాయని దత్తయ్యే మనకు చెప్పిస్తున్నాడు. ఇది అర్థం చేసుకొని ప్రశాంతంగా వీక్షించండి. తండ్రి యొక్క ఆశీర్వాదానికి పాత్రులయ్యే ప్రయత్నం చేయగలరు.
ఇంత మంచి వీడియో చేసుకుని అదృష్టం కలిగినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవింద అర్పణమస్తు. జై గురుదేవదత్త. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.